మా ప్రభు నేర్చుకున్నాను ఏంటంటే శుభావందనండి. ఈరోజు దేని వాగ్దానము ఏబీల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. సీయోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించెను. వాన కురిపించి పూర్వమందు వల్ల తొలకరి వర్షం కడవరి వర్షం మీకు అనుగ్రహించెను. నేను వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు ప్రార్థన చేసి వయసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నేనప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చిండు. వెంటనే చూడండి ఇక్కడ ప్రతిదినము కూడా దేవుడు మరి కన్న వాటిని విన్న వాటిని జరిగిన మేళ్ళన్నీ చెప్పమన్నారండి. దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశారని అడిగినవన్నీ ఇచ్చిన దేవుడు నా దేవుడు అనమాట. నిజమైన దేవుడు అనమాట. నా దేవుడు నాకు జాబ్ ఇచ్చిన దేవుడు. ఇంకా నాకు మరి మా పిల్లలు కూడా జాబ్ ఇచ్చిన దేవుడు. మరి ఇంకా అన్ని సంస్థలు అడిగినవన్నీ ఇచ్చిన దేవుడు నా దేవుడు అనమాట. అన్ని వాటిని కన్నవాటిని అందరూ తెలియజేయమన్నారు. మరి పర్లారం సమీపిస్తుంది, అందరూ మానవ స్పందన ప్రకటించమన్నారు. అయితే దేవుడు ఇక్కడ దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమంటున్నారు. యెహోవా గొప్ప కార్యం చేసినంటున్నారు అనమాట. పశువులారా భయపడరు అంటున్నారు. గడ్డి పీడల్లో పచ్చిక వెలుచురంటున్నారు. చెట్లు ఫలించున్నారు. అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించురంటున్నారు అనమాట. కొట్లు దాంతో నేను కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగ పొయ్యిగా పొర్లిపారనంటున్నారు అనమాట. మరి నేనైతే మరి బైబిల్ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా రాస్తానమాట. దేవుని కృప దేవుని దయ అనమాట. అంతా కూడా దేవుడు మన తోడుగా ఉండబట్టి నేను రాయగలిగాను అనమాట. ఇంకా ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాం. మనం ఇదిగా సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా శుద్ధియాగం చేస్తున్నాం. ఇంకా అన్నీ చేస్తున్నాం కూడా. దేవుడు ఇక్కడ మనతో ఆయన ఎందుకు సంతోషించమన్నారు, దేవుని ఎందుకు సంతోషించమంటున్నారు. ఆయన నీతిని బట్టి తొక్కర వర్షం మనకు కనిపిస్తున్నారు. కడవ వర్షం మనకు పూర్వం ఎలా ఉన్నాం అలాగ ఉంటామన్నారు. ఆరోగ్యమైన పాడైతే ఇంకా ఆయన పొందలు స్వస్థతలు చేస్తానంటున్నారు అన్నమాట. మీరు ఇక్కడ పారు తిరిగి తృప్తి పొందుతారంటున్నారు. మీ కొరకు వింత కార్యంలో జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన విడుదలను గొంగళ పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన మరి పంటను మళ్ళీ తిరిగి ఇస్తానని అంటున్నారు అనమాట. దేవుడు సంవత్సరాల పంట మరలా తిరిగి ఇస్తాను, నా జనం లేక ఎన్నటికీ సిగ్గును అందరూ అంటున్నారు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడని నేనేం చెప్పేసి దేవుడు మరి మాట్లాడుతున్నారు అన్నమాట. దేవుడు ఒక్కడే నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరని మీరు తెలుసుకుంటారనమాట అంటున్నారన్నమాట. ఇక నా జనులు ఎన్నట్టు సిగ్గునందరని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారన్నమాట. దేవుడు ఆకాశం ఆయన వస్తానంటున్నారు. ఆయన వచ్చి నేను మరి స్వస్థపరుస్తానన్నారు. యేసు మరి వారిని చూసి మనుషులకు సాధ్యమేమో కానీ ఇది దేవునికి అసాధ్యం కాదంటున్నారు. సమస్తం సాధ్యం అంటున్నారు. ఆయన వల్ల దీర్ఘ కలుగుద్ది అనమాట. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలం అనమాట. ఆయన శరణు వచ్చిన వారందరికీ ఆయన కీడమనమాట. మోషే తోడినట్టు నీ తోడుకుండా భయపడద్దని చెప్పేసి అందరూ ఎరిగినట్టు వారు కళ్ళు నేను గొప్ప చేయమని పెడతాని చెప్పేసి ఏదైనా మాట్లాడారన్నమాట. ఏదైనా వాగ్దానం అందరూ జీవితం జరగాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతర సరస్వతి మంత్ర ఘనమైన మనకి వేళ స్థుతి స్తోత్రం అంటే మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు నియమం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ దేశం కోరికలు తెచ్చించండి. బిడ్డల మీద జరిగిపోయింది దర్శనాలు దేవుండి. నిరుద్యోగులు జీవులు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన దక్కున వదచండి. మిని వారిని అవుతుండే రక్షణ తెచ్చండి. మీ రానే మీరు చేయండి. మీ అందరూ సిద్ధపడిన కృప చెప్పమని అతడు బాగా తెచ్చమని మా ప్రభు పీరేశ్వరుడు నిష్కృత ప్రస్తుతమైన అడిగి వేడుకలు ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరినీ ప్రార్థనలో మా కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు ఆల్.